గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకోసం ఒక అద్దరిపోయే హారర్ స్టోరీని తీసుకొచ్చాను. ఈ మూవీ పేరు ద చర్చ్. ఇది ఒక ఇటాలియన్ సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిం. ఇక మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. తను కొంతమంది సోల్జర్స్ కి దారిని చూపిస్తూ ఉంటాడు. అలా ఒక కేవ్ దగ్గరికి వెళ్తారు. ఆ కేవ్ ముందు ఒక స్టోన్ ఉంటుంది. దానిపైన 666 అనే నంబర్ ని చూపిస్తారు. ఆ కేవ్ లో చాలా మంది ఉంటారు. అందులో ఒక లేడీ తన కాళ్ళు కడుగుతూ ఉంటుంది. అప్పుడే ఎవరో తన్ని వార్న్ చేస్తారు, అక్కడికి ఎవరో వస్తున్నారు అని. సడన్ గా తను కాలికి ఒక పట్టిని కట్టేసుకొని ఆ సోల్జర్స్ కాళ్ళ పైన పడిపోతుంది. ఆ సోల్జర్స్ తో వచ్చిన వ్యక్తి తను ఒక విచ్ అని చెప్తాడు. అమ్మాయి భయంతో ముఖం పెట్టి ఏంటి ఇప్పుడు నన్ను చంపేస్తారా అని అడుగుతుంది. ఇక ఆ సోల్జర్ తన గొంతుని ఒత్తి పట్టుకుంటాడు. దాంతో తను అక్కడే చనిపోతుంది. తను చనిపోయి పడిపోగానే తన కాలికి ఉన్న పట్టిని తీసేసి తన కాలిని చూసే ఒక క్రాస్ సింబల్ ఉంటుంది. ఇక ఆ కేవ్ లో ఉన్న వాళ్ళందరినీ ఆ సోల్జర్స్ చంపుతారు. అలా అందరినీ చంపుతూ వాళ్ళ డెడ్ బాడీస్ అన్నిటినీ ఒక పెద్ద గోయలో పాడేస్తారు. ఆ టైంలో కొన్ని బాడీస్ కదలడం చూస్తాం. అంటే చాలా వరకు ఎవ్వరు ఇంకా చనిపోలేదు అని అర్థమవుతుంది. అది వాళ్లకు కూడా కనిపిస్తుంది. అయినా కూడా ఆ బాడీస్ ని పైనుండి మట్టిని వేసి కప్పేస్తారు. అలా కప్పేసి దానిపైన ఒక క్రాస్ సింబల్ ని వేస్తారు. ఇదంతా ఆ చనిపోయిన వాళ్ళలో ఒకరు దాక్కొని చూస్తారు. ఇక అతన్ని కూడా ఒక సోల్జర్ వెతికి పట్టుకొని చంపేస్తాడు. ఆ ఇన్సిడెంట్ అయ్యాక చాలా ఇయర్స్ తర్వాత ఆ బాడీస్ ని కప్పేసిన ప్లేస్ లోనే ఒక చర్చ్ ని కడతారు. అందులో ఒక లైబ్రేరియన్ ఈవెన్ అనే అతను జాయిన్ అవుతాడు. అతని ఫస్ట్ డే రోజే అతనికి లీజా పరిచయం అవుతుంది. తను ఒక ఆర్టిస్ట్. తను పెయింటింగ్స్ ని రీస్టోర్ చేస్తూ ఉంది. ఈవెన్ కి లైబ్రరీకి లేట్ అవుతుందని లీజాని తర్వాత కాఫీ కోసం వెళ్దామని అడుగుతాడు. దాని తర్వాత ఇక లైబ్రరీకి రీచ్ అవ్వగానే అతను లాటీని కలుస్తాడు. తను అతని టేబుల్ కింద దాక్కొని కనిపిస్తుంది. తను ఈవెన్ కి చాలా విచిత్రమైన సౌండ్స్ ని వినిపిస్తుంది, లైక్ హార్సెస్ పరిగెత్తుతూ ఉన్నట్టుగా. అలా కాసేపటికి అక్కడికి బిషప్ వచ్చి ఈవెన్ కి లేట్ అవుతున్నందుకు తిడతాడు. ఇక ఈవెన్ మళ్ళీ ఇలాంటి తప్పులు చెయ్యను అంటూ చెప్తాడు. ఇంకో సైడ్ లీసా అక్కడ ఒక సెరమోనీ ఉండడంతో బేస్మెంట్ లోకి వెళ్లి వర్కర్స్ తో డ్రిల్ చేయిస్తూ ఉంటుంది. కానీ అలా డ్రిల్ చేస్తున్నప్పుడు వాల్ కి అలాగే ఫ్లోర్ కి క్రాక్స్ వస్తాయి. దాంతో వర్కర్స్ కి అలాగే లీసాకి అర్థం అవుతుంది ఆ బేస్మెంట్ కింద ఒక కేవ్ ఉంది అని. యూజువలీ పెద్ద చర్చెస్ ని కెథాడ్రల్ అని అంటారు. సో ఇక్కడ కెథాడ్రల్ కింద కేవ్ ఉంది. కాసేపటికి అక్కడికి ఈవెన్ వస్తాడు. ఇక ఈవెన్ లీసాని కాఫీ కోసం బయటికి తీసుకెళ్తాడు. తర్వాతకి లీసా మళ్ళీ ఆ బేస్మెంట్ లోకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద క్రాస్ ని క్లీన్ చేస్తూ రీస్టోర్ చేస్తూ ఉంది. అప్పుడే తనకు ఒక వాల్ లోపల హోల్ కనిపిస్తుంది. అందులో ఒక పేపర్ పెట్టి ఉంటుంది. దాన్ని చూస్తే అది చాలా పురాతనమైనది అని తెలుస్తుంది. లీసా ఆ పేపర్ ని ఈవెన్ దగ్గరికి తీసుకొని వస్తుంది. అప్పుడే అక్కడికి బిషప్ వస్తాడు. ఈవెన్ వెంటనే తెలివిగా ఒక ఫైల్లో పేపర్ ని దాచేస్తాడు. ఇక లీసా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి ఈవెన్ లీసాకి చెప్తాడు, ఆ పేపర్ గురించి చాలా రీసెర్చ్ చేశాను కానీ ఇప్పటి వరకు అందులో ఏం రాసి ఉందో డీకోడ్ చేయలేకపోయాను అని అంటాడు. అండ్ ఆ పేపర్ ని లీసాకి చూపిస్తాడు. లీసా ఆ పేపర్ ని చూసి షాక్ అవుతుంది. ఈవెన్ అంటాడు, ఆ కెథాడ్రల్ నుండి దొంగతనంగా ఆ పేపర్ ని తీసుకొచ్చాను అని. ఇక వెళ్లే దారిలో ఈవెన్ అంటాడు అతనికి ట్యూటానిక్ సింబల్స్ ఆ పేపర్ లో కనిపించాయని. అంటే ఇంకేదో కాదు, మూవీ స్టార్టింగ్ లో చూపించిన సోల్జర్ సింబల్ ట్యూటానిక్ సింబల్స్ గురించి ఈవెన్ లీసాకి చెప్తుంటాడు. వాళ్ళు ఫిలిగ్రిమ్స్ కి రక్షణగా ఉండేవారు. కానీ అలా నమ్మకంగా ఉంటూ మెల్లిమెల్లిగా రివర్స్ అయిపోయి వాళ్ళని చంపుతూ చాలా క్రూయల్ అయిపోయారు. ఆ ట్యూటానిక్ నైట్స్ ఎంత క్రూయల్ గా ఉండేవారంటే వాళ్ళని చూసి ప్రజలంతా భయపడాలని ఊర్లలోకి వెళ్ళి అక్కడున్న కొంతమంది ప్రజలను చంపేసి ఆ ఊరిలోనే ఒక గొయ్యలో పాతేసేవారు అని చెప్తూ ఉంటాడు. అదే రోజు నైట్ కెథాడ్రల్ మెంబర్స్ డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే లాటీ ఒక టనల్ నుండి బయట పార్టీ చేసుకోవడం కోసం బయటికి వస్తుంది. ఈవెన్ అలాగే లీసా ఇద్దరు ఈవెన్ ఇంటికి వెళ్తారు. అక్కడే కాసేపు వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేస్తారు. అలా ఈవెన్ కి ఆ పేపర్ లో ఉన్న వర్డ్స్ మిర్రర్ ఇమేజ్ అని అర్థమవుతుంది.
సో అతను ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ హెల్ప్తో అతను ఆ వర్డ్స్ని చదువుతూ ఉంటాడు. దాంతో అతనికి అర్థం అవుతుంది వాళ్ళు స్టోన్ విత్ 7 ఐని వెతకాలి అని. అది అర్థం అవ్వగానే అతను చర్చ్ సైడ్కి వెళ్తాడు. అతను వెళ్తూ లీసాకి చెప్తాడు, అది ఒక కింగో లేదా బిషపో పెద్ద చేయలేదు, ఎందుకంటే ఆ చర్చ్ కింద ఏముందో అది ఎవ్వరికి తెలియనివ్వట్లేరు అని. ఇదే గ్యాప్లో లాటీ ఆ టనల్లోంచి ఆ చర్చ్ లోపలికి పోతుంది. అలా మెల్లిమెల్లిగా దాక్కొని తన క్వార్టర్స్లోకి వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ఫాదర్ తనని పట్టేసుకుంటాడు. నెక్స్ట్ డే లీసా అలాగే ఈవెన్ బేస్మెంట్ లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతారు. కానీ సడన్ గా లీసాకి అర్జెంట్ వర్క్ ఉండడంతో ఈవెన్ ని ఒక్కనే వదిలేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ ఉండగా ప్రేయర్ రూమ్ లో నుంచి బయటికి వస్తుండగా తనకు విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకోసేపు ఫాదర్ ఆరోస్ షూట్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అతనికి కూడా విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈవెన్ చర్చ్ కిందకి వెళ్తాడు. అతనికి ఒక పెద్ద క్రాస్ కనిపిస్తుంది. దానిపైన ఒక మెటల్ తో ఉన్న ఒక గోట్ తలని పెట్టి ఉంటుంది. దాన్ని ఈవెన్ తీసేస్తాడు. ఆ హెడ్ ని పక్కకి తీసేయగానే ఆ క్రాస్ దానికి అదే కింద పడిపోతుంది. పడిపోయి కింద నుండి ఒక బ్రైట్ బ్లూ కలర్ వస్తుంది. ఈవెన్ అందులోకి చేతులు పెట్టి అందులో బరి అయిపోయిన బాడీని బయటికి తీస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా వెనక నుండి కొన్ని చేతులు ఈవెన్ మెడ పిసుకుతూ ఉంటాయి. అలా ఆ క్రాస్ పైన పడిపోతాడు, ఏదైతే లోపల పడిపోయిందో. అలా కాసేపటికి ఈవెన్ కి మెలకువ వస్తుంది. లేచి చూస్తే ఎవరివో ఫుట్ స్టెప్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈవెన్ ఇదంతా కాదని ఆ గోట్ హెడ్ ని మళ్ళీ తీసి ఎక్కడి నుండి తీస్తాడో అక్కడే పెట్టేసి అక్కడ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ అతని ముందుకి లాటీ వాళ్ళ ఫాదర్ వచ్చి చూస్తూ ఉంటాడు. లాటీ మళ్ళీ అక్కడ నుండి పారిపోవడానికి ఏమైనా ట్రై చేస్తుందేమో అని. కానీ ఈవెన్ ఆ ఫాదర్ ని చూడగానే అతన్ని చంపేసి అక్కడ నుండి పారిపోతాడు. బయటకొచ్చి ఈవెన్ ఒక ఫోన్ బూత్ లో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ అసలేం మాట్లాడలేకపోతుంటాడు. అలాగే అతని బాడీ అంతా వైట్ కలర్ లోకి అయిపోతూ ఉంది. అండ్ ఈవెన్ అతని బాడీ నుండి అతని హార్ట్ ని బయటికి తీసి దాన్ని తినడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో సైడ్ లీసాకి విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి. దాంతో తను లేచి కూర్చొని ఈవెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈవెన్ కి బదులుగా అక్కడికి గోట్ లాగా ఉన్న ఒక డీమన్ వచ్చి లీసా పైన అటాక్ చేస్తుంది. దాంతో పోలీస్ హెల్ప్ తో లీసా అక్కడి నుండి పారిపోతుంది. లాటీ వాళ్ళ ఫాదర్ కి కూడా ఈవెన్ లాగే విచిత్రమైన విజన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డే లీసా ఈవెన్ ఆఫీస్ కి వెళ్తుంది. కానీ అప్పుడు లీసా చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంది. ఈవెన్ కి ఆ లాస్ట్ నైట్ ఏం జరిగిందో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ అదేది ఈవెన్ వినకుండా లీసాని బలవంతం చేస్తూ ఉంటాడు. అది లాటీ చూస్తుంది. ఇంకా వెంటనే లీసా అతన్ని తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లాటీ లైబ్రరీలోకి వస్తుంది. అప్పుడే చర్చ్ లోకి కొంతమంది పిల్లలు, ఓల్డ్ కపుల్స్, అలాగే కొంతమంది టీనేజ్ కపుల్స్ వస్తారు. ఈవెన్ మెల్లిమెల్లిగా చాలా వైలెంట్ అవుతూ ఉంటాడు. అతను చాలా డిఫరెంట్ గా లాటీని చూస్తూ ఉంటాడు. అంతకుముందు ఈవెన్ లాటీతో చాలా బాగా ఉండేవాడు. కానీ ఇప్పుడు లాటీని కూడా బలవంతం చేయబోతాడు. కానీ లాటీ అక్కడ నుండి పారిపోయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఫాదర్ కూడా తనతో బలవంతం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ తన నోట్లో సోప్ ఫోమ్ ని కుక్కేస్తూ ఉంటాడు. లాటీ అప్పుడే మిర్రర్ లో చూస్తుంది. తనకి వాళ్ళ ఫాదర్ కాకుండా ఒక మాన్స్టర్ కనిపిస్తుంది. దాన్ని చూసి అక్కడ నుండి పారిపోతుంది. మీన్వైల్ ఆ టైంలో ఒక మోడల్ ఫొటోస్ దిగడానికి ఆ చర్చ్ లోకి వెళ్తుంది. దాంతో పాటు వాళ్ళ టీం అంతా వస్తారు. చర్చ్ లో ఫాదర్ కన్ఫెషన్ ఇస్తూ ఉంటే లాటీ వాళ్ళ ఫాదర్ వచ్చి అతనికి కొన్ని విచిత్రమైన విషయాల గురించి చెప్తాడు. ఇంకా లాటీ వాళ్ళ ఫాదర్ బేస్మెంట్ లోకి పరిగెత్తుతూ వెళ్ళి తనలో తానే డ్వెల్లింగ్ మిషన్ ని తన బాడీలోకి దించుకుంటూ అలా ఒక సిస్టమ్ ని ఆఫ్ చేస్తాడు. దాంతో చర్చ్ గేట్ క్లోజ్ అవుతూ వస్తాయి. అప్పుడే ఆ మోడల్ యొక్క డ్రెస్ ఆ గేట్ లో ఇరుక్కుపోతుంది. ఫాదర్ లూకస్ రాబర్ట్ కి పోలీసులను పిలవమని చెప్తాడు. కానీ ఫాదర్ కి కాల్స్ కనెక్ట్ అవ్వవు. ఆ గ్యాప్ లో అతను ఒక రూమ్ లో లాక్ అయిపోతాడు. అప్పుడే ఫాదర్ పైన కూడా సేమ్ బ్లూ కలర్ పడి ఎవరో అతన్ని అటాక్ చేస్తారు. ఇంకో సైడ్ ఆ బ్రైట్ మోడల్ వేసుకున్న డ్రెస్ తనకి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. ఎందుకంటే ఆ డ్రెస్ గేట్ లో ఇరికిపోయింది. అందుకే ఆ డ్రెస్ ని కొంతమంది సిజర్ తో కట్ చేస్తూ వస్తారు. అప్పుడే అక్కడున్న స్కూల్ టీచర్ వేసుకున్న గ్లాసెస్ కింద పడిపోతాయి. అప్పుడే అక్కడికి ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఆ గ్లాసెస్ ని బ్రైట్ డ్రెస్ దగ్గరికి తన్నిస్తాడు.
అంతలో లాటీ వాళ్ళ ఫాదర్ చాలా షాకింగ్ గా ఆ టీచర్ ని గేట్ లోకి తోసేస్తాడు. ఇంకో సైడ్ టీనేజ్ పిల్లలు టనల్ నుండి కిందకు దిగడానికి ట్రై చేస్తుంటారు. అలాగే ఓల్డ్ ఏజ్ కపుల్స్ భయంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఫాదర్ గర్ల్స్ బిషప్ తో ఆ చర్చ్ గురించి మాట్లాడుతూ ఉండగా తనకి తెలుస్తుంది ఈ చర్చ్ ఆర్కిటెక్ట్ మొహంలోనే ఒక సీక్రెట్ దాచి ఉంది అని. చర్చ్ లో ఒక ఇవిల్ ఉంది, అది అందరినీ చంపేస్తుంది. ఫాదర్ గర్ల్స్ ఏదైనా చేద్దామని అన్నప్పుడే బిషప్ పైనుంచి పడిపోయి చనిపోతాడు. లాటీ పరిగెత్తు వెంటనే ఆ చర్చ్ లోకి వస్తుంది. ఇక్కడ తనకి ఆ ఓల్డ్ ఏజ్ కపుల్ కనిపిస్తారు. అందులో ఆ ఓల్డ్ మ్యాన్ వాళ్ళ వైఫ్ తన హస్బెండ్ తలతో ఆ చర్చ్ బెల్ ని కొడుతూ ఉంది. టీనేజ్ కపుల్ ఒక ప్లేస్ నుండి పారిపోతూ సబ్వేకి రీచ్ అవుతారు. అక్కడ ఒక ట్రైన్ సడన్ గా వచ్చి వాళ్ళని గుద్దేస్తుంది. అలా వాళ్ళు కూడా చనిపోతారు. ఇప్పుడు ఆ మోడల్ మిర్రర్ లో తన ఫేస్ ని చూసుకుంటూ ఉంటుంది. అదే టైంలో లీసా కూడా చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ మోడల్ రిఫ్లెక్షన్ పైన నీళ్లు పడతాయి. ఆ నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత తన ఫేస్ అంతా వ్రింకిల్స్ తో నిండిపోయి ఉంటుంది. దానితో తను తన ముఖాన్ని తన నెయిల్స్ తో గీరుతూ ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ గర్ల్స్ బిషప్ ఆఫీస్ లోకి వెళ్ళి ఆ పీసెస్ ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటాడు. ఏవైతే బిషప్ చనిపోయే ముందు చదివాడో అవి. ఇంకో సైడ్ లీజా బట్టలన్నీ విప్పేసి బేస్మెంట్ లోకి వెళ్ళి పడుకుంటుంది. అక్కడ చాలా ఆత్మలు ఉంటాయి. వాళ్ళంతా లీజా బాడీ పైన ఏవో సింబల్స్ ని గీస్తూ ఉంటారు. తర్వాత ఈవెన్ అక్కడికి వచ్చి లీజాతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అలా అవుతూ కాసేపటికి ఒక అసహ్యమైన జీవిలాగా మారిపోతాడు. అది ఒక డెవిల్ అయి ఉంటుంది. ఫాదర్ గర్ల్స్ అతను బిషప్ రూమ్ లో ఉన్నప్పుడు అసలు జరుగుతుంది ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు లాటీ అక్కడికి వచ్చేస్తుంది. తను ఎలా లోపలికి వచ్చిందో అని కనుక్కుంటాడు. అప్పుడు లాటీ తన టనల్ గురించి చెప్తుంది. అప్పుడే లాటీ బిషప్ రూమ్ లో ఉన్న అన్ని మ్యానుస్క్రిప్ట్స్ ని చూస్తుంది. అప్పుడే లాటీ సడన్ గా ఒక ట్రాన్స్ స్టేట్ లోకి వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఎలా అయితే ఆ సైనికులు అందరూ కలిసి అందరినీ చంపేసి ప్రాణాలు తీశారు, అక్కడ ఆర్కిటెక్ట్ తప్పితే ఇంకెవరు బ్రతికి లేరు. వాళ్ళు ఆ ఆర్కిటెక్ట్ ని కూడా వదలలేరు. అతన్ని చాలా టార్చర్ చేశారు. ఎందుకంటే అతను చర్చ్ లో ఒక కొత్త మెకానిజం ని తయారు చేశాడు. దాన్ని చర్చ్ ఆల్కమీ అని కూడా అనేవారు. కానీ విషయం ఏంటంటే ఆ చర్చ్ బయట వాళ్ళు దానికి చర్చ్ ఆఫ్ ఆల్కమీ ఆర్ డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ అని పేరుతో అనేవారు. సో దానివల్ల ఆ ఆర్కిటెక్ట్ ని కట్టేసి అతని గొంతులోకి కట్ చేసి అలాగే ఎన్కావ్ చేశారు. అండ్ దాన్ని సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెకానిజం లాగా తయారు చేశారు. ఇక లాటీ అలాగే ఫాదర్ గర్ల్స్ చర్చ్ యొక్క బేస్మెంట్ లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఒక డెవిల్ లీసాతో ఇంటిమేట్ అవుతుండగా చూస్తారు. అండ్ అక్కడ అందరూ ఒక ట్రాన్స్ లో ఉన్నట్టుగా నిల్చొని దాన్ని చూస్తూ ఉంటారు. ఇక ఫాదర్ గర్ల్స్ లాటీని చాటుగా టనల్ నుండి చర్చ్ బయటికి పంపించేస్తాడు. అలాగే అతను చర్చ్ లోపలికి వచ్చి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెకానిజం ని యాక్టివ్ చేస్తాడు. అలాగే అక్కడ ఒక కీ తీయగానే చర్చ్ అంతా దానికదే కూలిపోతూ ఉంటుంది. లాస్ట్ లో మనకి కొంతమంది పిల్లల్ని చూపిస్తారు. వాళ్ళకి ఒక గైడ్ ఈ చర్చ్ గురించి చెప్తూ ఉంటాడు. కొన్ని స్టోరీస్ చెప్తాయి ఈ చర్చ్ ఆల్కమీ అలాగే మ్యాజిక్స్ వల్ల కొలాప్స్ అయిపోయింది అని. అప్పుడే అక్కడికి కొన్ని సెకండ్స్ తర్వాత లాటీ అక్కడికి తిరిగి వస్తుంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ ని పెట్టి వస్తుండగా తనకి స్టార్టింగ్ లో ఈవెన్ కి కనిపించినట్టే ఒక గోట్ హెడ్ కనిపిస్తుంది. ఎలా అయితే ఈవెన్ కి బ్లూ కలర్ లైట్ కనిపిస్తుందో ఇక్కడ లాటీకి కూడా అదే సేమ్ బ్లూ కలర్ లైట్ వస్తుంది. అది చూసి ఆమె చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంది. ఇంకా అలా ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇక మనం డిస్కస్ చేసుకుంటే సో బేసికలీ అక్కడ ఒక కేవ్ ఉంది. ఇది సాటర్న్ ని పూజించే ప్లేస్. అక్కడ రాయి పైన 666 కార్వ్ చేసి ఉంది. అక్కడ ఒక అమ్మాయి సాటర్న్ ప్రిస్ట్ లాగా ఉంది. అంటే సాటర్న్ ని పూజిస్తూ ఉండేది. ఎందుకంటే ఆమె కాలి కింద ఒక సింబల్ ఉంది. దానిని తను అందరి నుంచి దాచేస్తుంది. సో నైట్స్ వాళ్ళు అది చూశాక వాళ్ళు అందరినీ చంపేశారు. ఇవన్నీ కంటెంట్ చేయడం కోసం వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఆ పనిని చేసేశారు. కానీ ఆబ్వియస్లీ చాలా ఇయర్స్ తర్వాత ఈవెన్ అలాగే లిస్ ఆ ఈవిల్ ని విడిపించారు. ఆ కేవ్ లోపల చాలా మందిని సాక్రిఫైస్ లాగా ఆ డెవిల్ తీసుకుంది. ఈవెన్ అలాగే లాటీ వాళ్ళ ఫాదర్ ఈ విషయంలో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ఇక లాస్ట్ లో లాటీ ఎవరు అంటే
మూవీ స్టార్టింగ్ లో ఏ అమ్మాయినైతే చూయించారో తనే మళ్ళీ లాటీగా పుట్టింది. అందుకే క్లైమాక్స్ లో తను డిమాండ్ బోట్ ని చూసినప్పుడు తను చాలా హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంది. లాటీకి ఫస్ట్ నుంచి అన్నీ తెలుసు. ఇక ఫ్యూచర్ లో తను ఏం ఈవిల్ ప్లాన్ చేయబోతుందో ఎవరికి తెలియదు అని అన్నట్టుగా మూవీని ఎండ్ చేసేశారు. అండ్ గాయ్స్, దిస్ ఇస్ వాట్ ద మూవీ ఫర్ టుడే. ఈ మూవీని లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి. ఇంకా ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.